ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆయన గులాబీ పార్టీ ఎమ్మెల్యే గతేడాది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ఎంట్రీ తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీ పదవులు కావచ్చు, అభివృద్ధి పనులన్నీ తన వర్గానికే ఇచ్చుకుంటున్నారా? ప్రత్యర్థి వర్గానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వన్ మ్యాన్ షో చేస్తున్నారా? సదరు ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన ప్రత్యర్థి వర్గం గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు చల్లారడం లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, వలస నేతల మధ్య ఆధిపత్య పోరుతో టీపీసీసీ తలలు పట్టుకుంటుంది. ఈ మధ్యనే ఖమ్మం కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి కాంగ్రెస్ లీడర్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అంతకుముందు జహీరాబాద్ కాంగ్రెస్ నేతల ధర్నాలతో గాంధీ భవన్ అట్టుడికింది. ఆలోపే ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో పంచాయతీ మరోసారి గాంధీ భవన్ కు చేరుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. కాల యాదయ్య తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని నినాదాలు చేశారు. చేవెళ్లలో ఆయన్ను తప్పించి కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఆందోళన చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలిచిన కాల యాదయ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే పార్టీ మారారు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరితే 2018 ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ హవాలో మరోసారి విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆయనలో బీఆర్ఎస్ పార్టీ వాసనలు పోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ నేతను ఆయన కలుపుకుపోకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు సొంత నియోజకవర్గంలోకి సాగు తాగునీరు తెచ్చే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే యాదయ్య మాత్రం చేవెళ్ల నియోజకవర్గాన్ని అనాథలా మార్చేసి నేతలకు సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఇతర నేతలతో సఖ్యతగా లేరని అంటున్నారు. గతంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో గొడవలు పడ్డ సందర్భాలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను దూరం పెట్టేసి కేవలం తన వర్గాన్ని మాత్రమే చేరదీస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. దాదాపు 1.5 ఏళ్లుగా యాదయ్య పోకడలు చూశాక చివరకు ముగిసిపోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్ మెట్లు ఎక్కినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే కాల యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ చేవెళ్ల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాల యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. నిన్నగాక మొన్న వచ్చిన కాల యాదయ్య అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య చెర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొనసాగినటువంటి కాల యాదయ్య గారు మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎన్నో దాడులు చేసిండు. మరి ఈరోజు మా పార్టీ మా కార్యకర్తల యొక్క కష్టఫలంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోకుండా ఏ పార్టీలు ఉన్నామంటే కూడా ఏ పార్టీలు ఉన్నానని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయనటువంటి ఎమ్మెల్యే ఇందిరమ్మ కమిటీలలో కావచ్చు, ఆయన మొన్న మార్కెట్ కమిటీలలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటూ అయినా మేము మొక్కవని ధైర్య సాహసంతో రేవంత్ అన్న మీద అభిమానంతో మేము పార్టీలో కొనసాగుతున్నాం.
పార్టీ మా విశ్వాసంగా, పార్టీ మా శ్వాసగా మేము పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యే కాళ యాదయ్య తీరుపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు భర్తీలోనూ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా తమకు పదవులు దక్కడం లేదని పాత కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న గులాబీ లీడర్లకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ 2028 ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో మార్పులు చేర్పులు జరిగితే మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్లాన్ బి రెడీ చేసుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే యాదయ్య సొంత మండలం నవాబుపేట కావడంతో ఆయన వికారాబాద్కు మారొచ్చని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని, పార్టీ కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్యే కాళ యాదయ్యపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడంతో చేవెళ్ల రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అని గాంధీభవన్ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యాదయ్య కబంధ హస్తాల్లో నలిగిపోతా ఉన్నారు కార్యకర్తలు. ఆయన పొద్దుగాలనేమో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటుండు, పొద్దుమీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కొనసాగుతున్నాడు. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేద్దామనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే యాదయ్య గారి పనితీరును మీరు పసిగట్టాలని, మాకందరికీ న్యాయం చేస్తారని మాకు పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్వాసగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.